అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? దేవుని నామంలో మీ అందరూ బాగుండాలని ప్రతిదినము మీ నిమిత్తం ప్రార్థిస్తున్నామండి. ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని వాక్కు ఈ విధంగా మనతో మాట్లాడుతుంది. 2 కొరింథియన్స్ 5:10లో వ్రాయబడి ఉంది. ఎందుకనగా తను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను అని ప్రభు వాక్కు సెలవిస్తుంది. అవునండి, ఇది నిజమే. ఎందుకంటే మనం ఏదో ఒక రోజు ఈ లోకయాత్ర ముగించి మనకు జీవాన్ని ఇచ్చిన జీవాధిపతి అయిన ఆ యొక్క ప్రభు యొద్దకు వెళ్ళవలసి ఉంది. అప్పుడు మనం వెళ్ళినప్పుడు మనం ఈ భూలోకంలో ఈ భూమిపై చేసిన ప్రతి పనిని ఆయన ఆ యొక్క గ్రంథంలో రాసి లిఖించి ఉంచాడంట. అది మంచిదైనను చెడ్డదైనను మన దేహంతో, కళ్ళతో, చూపులతో, ఆలోచనలతో మనం ఈ భూమిపైన నివసించి ఉన్నన్ని రోజులు ఏమేం పనులు చేశామో వాటన్నింటికి తప్పకుండా ఆ యొక్క తీర్పు దినాన మనము శిక్ష అనుభవించవలసి ఉంటుంది అని ప్రభు సెలవిస్తున్నాడు.